హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఈరోజు మన ఛానల్లో ఒక సర్ప్రైజ్ స్నాక్స్ రెసిపీ. సర్ప్రైజ్ అని ఎందుకనంటే ఇది ఎలా చేశానో మా పిల్లలకి చెప్పలేదన్నమాట. టేస్ట్ చూసి మాత్రం చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ బ్రెడ్ వచ్చి మనం బ్రెడ్ క్రమ్స్ కోసం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మీరు చుట్టూ ఉన్న బ్రౌన్ కట్ చేసుకోవాలి అనుకుంటే కానీ కట్ చేసుకోండి, లేకపోతే అలాగే ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఒక ఎగ్ కూడా చక్కగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చేసే రెసిపీ అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా వీడియో చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కొంచెం మెత్తగా ఉంటాయండి. అలా మెత్తగా ఉన్నట్టు మీకు అనిపిస్తే కనుక ఒకసారి ప్యాన్లో ఫ్రై చేసుకోండి. కొంచెం కరకరలాడుతూ ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. సర్ప్రైజ్ ఏంటంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అన్నం. మనం రైస్ వండుకుంటాం కదా, ఆ అన్నం ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్, అలాగే ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లో. అవి ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది ఒక స్పూన్ వేసుకోండి. ఒకవేళ అవి లేకపోతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసాను, కారం ఒక స్పూన్ వేసాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది, అందుకని అవి వేసాను. అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది త్వరగాను. సో కొంచెం లైట్గా చూసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా తరుక్కున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోండి. దాంతోపాటు మనం అన్నం మెత్తగా జిగురుగా ఉంటుంది కదా, సో అది చేతికి అంటుకొని ఊడి రాదనమాట. దానికోసం అని చెప్పి కొంచెం కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒకవేళ సరిపోలేదు, ఇంకా చేతి నిండా అంటుకుంటుంది అనుకుంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఈ పిండంతా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఎగ్ తీసుకున్నాము, అలాగే బ్రెడ్ క్రమ్స్, దీంతోపాటు దీని మధ్యలో స్టఫింగ్ కోసం అని చెప్పి కొద్దిగా చీజ్ కూడా తీసుకున్నాను. నేను చీజ్ పెట్టి చేస్తున్నాను అనమాట. చీజ్ రైస్ బాల్స్ ఇది మనం చేసే రెసిపీ. మనం చేసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ కానీ కొంచెం వాటర్ కానీ అప్లై చేసుకోండి. మనం గార్లు వేసేటప్పుడు చేస్తాం కదా, అలాగనమాట. ఒక చిన్న బాల్ రైస్ తీసుకొని అలాగ ఫ్లాట్గా చేసుకొని కొంచెం మధ్యలో చీజ్ పెట్టుకొని ఇలా రౌండ్గా బాల్స్ కింద చేసుకోండి. చీజ్ ఎక్కడా కూడా బయటకు కనిపించకూడదు. అలా కనిపించింది అంటే కనుక మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మొత్తం లీక్ అయిపోతుందండి. చీజ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. అందుకని మీరు ఎక్కడ లీక్ అవ్వకుండా చక్కగా క్లోజ్ చేసుకోండి, చీజ్ లోపలికి వెళ్ళేలాగా. తర్వాత ఎగ్లో మనం డిప్ చేసుకొని ఒకసారి దాన్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్ మొత్తం అంతా అంటుకోవాలి బౌల్కి. మొత్తం చుట్టూ అంటుకునేలాగా అప్లై చేసుకోండి మొత్తం బ్రెడ్ క్రమ్స్లోని. ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని దీంట్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేయకండి, లోపల కుక్కే అవ్వదు. కొంచెం చీజ్ కడిగితేనే టేస్ట్ వస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇరికైపోయేలాగా వేసుకోకుండా 3 లేదా 4 వేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పైన బ్రెడ్ క్రమ్స్, లోపల చీజ్ అన్నీ కూడా కుక్ అవుతాయి. టేస్ట్ సూపర్గా వచ్చింది నాకు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. రెసిపీ కూడా చాలా ఈజీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో చేసుకోవచ్చు. టమాటో కెచప్తో టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంది. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మర్చిపోవద్దు.